గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ 9 ముందుగా హెడ్లైన్స్ సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోనే ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నేడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ గ్లోబల్ సమిట్ లో తొలి రోజే భారీగా పెట్టుబడులు ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న కొత్త జూ పార్క్ తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఎంఓయూ గ్లోబల్ సమిట్ లో హైడ్రా డిఆర్ఎఫ్ సేవలపై సందర్శకుల ఆరా గ్లోబల్ సమిట్ కాదు అది గోబెల్ సమిట్ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం జీహెచ్ఎంసీ వార్డుల్ని 300కు పెంచుతూ ఉత్తర్వులు ఆయనకు ప్రజలన్నా దేవుడన్నా భయం లేదు జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపాటు సినిమా రంగంలో రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు జగన్పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఫైర్ ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం ఇప్పటి వరకు 1566 కేసులు చింతూరు ఏజెన్సీలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అవసరం లేదు ఏపీ ఆరోగ్య శాఖ కీలక సూచనలు మొత్తం 27 సాధారణ సెలవులు 26 ఐచ్ఛిక సెలవులు 2026 ఏడాదికి లీవ్స్ ఖరారు చేసిన తెలంగాణ సర్కార్ ఐబొమ్మ రవి కస్టడీపై రివిజన్ పిటిషన్ 3 కేసుల్లో 3 రోజుల కస్టడీ సరిపోదన్న పోలీసులు కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ రిమాండ్ పొడిగింపు ఈ నెల 19 వరకు పెంచిన కోర్టు ఇవాళ రాజ్యసభలో వందే మాతర గీతంపై చర్చను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ మాట్లాడే నేతల జాబితాను వెల్లడించిన బీజేపీ ఇండిగో వ్యవహారంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించారు ప్రధాని మోదీపై కేంద్ర మంత్రి రామ్మోహన్ కు కితాబు వందే మాతరం అంటే ఓ చరిత్ర షరతులు పెట్టి చర్చించాలనుకోవడం ఏంటన్న ప్రియాంక గాంధీ ఎంపీ రేణుకా చౌదరిపై ప్రివిలేజ్ నోటీసులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తనిఖీలు బాలికల భద్రత విషయంలో ఏం చేశారు కేంద్రంపై ఎంపీ కడియం కావ్య ఫైర్ ఖచ్చితమైన కారణాలు ఇప్పుడు చెప్పలేం డీజీసీఏ షోకాస్ నోటీస్ పై ఇండిగో జపాన్లో భారీ భూకంపం ప్రకంపనల ధాటికి ఊగిపోయిన పలు భవనాలు
నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం. కటక్ వేదికగా తొలి ఫైట్.